ఇప్పుడు టైం అయితే 4 అయింది. ఇప్పుడు సిరప్ పెడుతుంది లేచి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా రిక్కీకి అయితే కొంచెం ఈరోజు పర్లేదనమాట, తగ్గింది, లైట్గా తగ్గింది, కొంచెం తగ్గుముఖం అయితే పట్టిందిలే, పర్లేదు. కొంచెం నిన్నటి మీద నడుస్తున్న అంటే అతుక్కొని ఉండకుండా కొంచెం వాడు ఆడుకుంటున్నాడు, పర్వాలేదు. ఇంక ఈరోజైతే టిఫిన్ ఏదైనా ఉప్మా చేద్దాంలే అనుకున్నా కానీ వీడికి కొంచెం బాగాలేదని చెప్పి ఇడ్లీ తీసుకురమ్మన్నాను మా వారిని. ఆయన మాత్రం సర్లే ఒక ప్లేట్ తెస్తే వాడు తినేదో ఒక ఇడ్లీ, మళ్ళీ 3 తిని మళ్ళీ నువ్వు ఉప్మా తినవు పెట్టవు ఏం కాదులే, ఇంకో ప్లేట్ బాగుండాను ఏదో ఒకటి తీసుకొస్తాను, సో నువ్వు అది తినేద్దు, నేను ఇక్కడ ఆఫీస్లో తినేసి వస్తానని చెప్పారు. సరే అంటే ఇంకా ఆయన అక్కడ తినేసి నా వరకు అయితే తీసుకొని వచ్చారనమాట. బోండా అండ్ ఇడ్లీ తింటున్నాం, ఇప్పుడు తినాలి. ఇంకా అది సంగతులు. కర్రీ కూడా పెద్దగా ఏం పెట్టుకోకు, వాడు కొంచెం నీరసంగా ఉంటాడు కదా అనేసి వంకాయ ఫ్రై చేయి చాలే అన్నారు, అంటే వంకాయ కారం పెట్టు చాలే అన్నారు. ఇంకా కారం చేసేసాను అనమాట, ఎంతసేపు తీసుకోదు కాబట్టి పెట్టేశాను. పైగా మాకు ఎట్లానో నైట్ పెట్టుకున్న చారు కూడా ఉంది. రిక్కీ అయితే చారే కాబట్టి ఇంక మాకు అది సరిపోతుంది, ఇంకా తినేస్తామన్నమాట. వాడికి ఒంట్లో బాగోలేదని ఇడ్లీ తమ్మంటే నాకు కూడా బోండా అండ్ ఇడ్లీ తీసుకొచ్చారు, తిన్నాం. ఆయన వీడియో నేను ఎడిట్ చేసి ఉంచా, రీచెక్ చేస్తున్నారు. మధ్యలో రిక్కీగాడు అబ్బాయి నీ ఫోన్ పట్టుకుండు, రిక్కీగాడు వాడు కూడా రీచెక్ చేస్తున్నాడు అనమాట. ఇవాళ కొంచెం పర్లేదులేండి, నిన్నటి మీద కనీసం ఏ అని అరిస్తే ఓపికన్నా వచ్చింది, నన్ను అది కూడా లేదు. వీడియో తీస్తున్నానని మరీ ఎక్కువ చేస్తాను ఇప్పుడు, ఇదివరకు సైలెంట్ అయ్యేవాడు. కానీ రోజు అయితే రథసప్తమి కదా, సో రథసప్తమి రోజు ఇట్లా స్నానం చేసేటప్పుడు జిల్లేడాకులు కానీ ఏమంటే చిక్కుడు ఆకులు కానీ పెట్టుకొని స్నానం చేయాలంటారు కదా. సో అందుకని మా వారైతే జిల్లేడాకులు తీసుకొచ్చారనమాట. ఇక్కడ మాకైతే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, జిల్లేడు చెట్లు. సో ఇంకా ఎట్లానో మార్నింగ్ ఆఫీస్కి వెళ్తారుగా, వస్తూ తీసుకొచ్చేసారు. ఇంకా ముందు రిక్కీ స్నానం చేయించాలి. ఆయన అయితే స్నానం చేసేసి వెళ్ళిపోయారు కూడా ఆల్రెడీ ఆఫీస్కి. వీడికి నీళ్ళు కాగినాయి, మళ్ళీ నిద్రపోతాడుగా, ముందు వీడికి చేస్తే అయిపోయిద్దని వీడిని తీసుకెళ్తున్నాను అనమాట. ఇంకా ఆపంగానే నేను చేయాలన్నమాట. ఆడు కాసేపు పడుకుంటే నేను చేసి రావచ్చు, లేదంటే గోల చేస్తాడని ఆగుతున్నాను. ఇంకా ఈరోజు లంచ్ అయితే రైస్, వంకాయ కారం, ఎల్లిపాయ కారం, ఆయిల్ వేసుకుని తింటే వేడివేడి అన్నంలో ఎంత సూపర్గా ఉంటుందో. ఎట్లానో ఉంది కాబట్టి తినేస్తున్నాను అనమాట. అండ్ చారు కూడా ఉంది, చారు కూడా తింటా. ఇంట్లో ఎక్కడ ప్లేస్ లేనట్టే అక్కడ కూర్చున్నాడు చూడండి. ఇంక ఈరోజు స్నాక్స్ అయితే అరిసెలు చెక్కలు ఉన్నాయి, ఇవే తింటున్నాం. ఏం లేదు, నేను మీతో మాట్లాడేది, మీరు నాకు రిప్లై ఇచ్చేది. మా ఆవిడ వీడియో తీద్దాం అనుకుంది, కాకపోతే మొత్తం అయిపోయాక వీడియో స్టార్ట్ చేసింది, ఫోన్ ఎత్తుక్కొని. మామకి మైండ్ మతిమరుపు పోవాలంటే ఏం చేయాలి? డాక్టర్ని మా ఆవిడకి మతిమరుపు బాగా ఎక్కువైంది, మతిమరుపు పోవాలంటే ఏం చేయాలి? మీరు గూగుల్ మ్యాప్స్ లాంటివి ఉపయోగించాలి. యాక్చువల్గా మా ఆవిడకి మతిమరుపు వచ్చింది ఈ మధ్య. ఆ మతిమరుపు పోవాలంటే ఏం చేయాలి? ఒక చిట్కా చెప్పండి. మీ తల్లికి మతిమరుపు ఉంది అంటే ముందుగా డాక్టర్ని సంప్రదించడం మంచిది. అలాగే ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం. అమ్మ తల్లి, నేను చెప్పేది నీకు అర్థం కాలేదా? మా తల్లికి కాదు, నా వైఫ్కి మతిమరుపు. క్షమించండి, మీ భార్యకి మతిమరుపు ఉందంటే ముందుగా డాక్టర్ని సంప్రదించడం మంచిది. ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం మంచిది. అసలు నీకు చెప్పనా, మా ఆవిడ డాక్టరే, తన డాక్టర్ అన్న సంగతి కూడా మర్చిపోయింది. అవును, ఇది చాలా కష్టం. మీ భార్య మర్చిపోయిన విషయాల గురించి మీరు ఆమెతో ఓపికగా మాట్లాడటం, ఆమెకు మద్దతుగా ఉండటం చాలా ముఖ్యం. ఎక్కడ అసలు నన్ను మొగుండానే మర్చిపోతుంది. ఇది చాలా కష్టంగా అనిపిస్తోంది. మీరు ఓపికగా ఉండాలి. మేము ఎప్పుడు ఇక్కడ ఉన్నాం, మీకు సాయం కావాలి అంటే చెప్పండి. ప్రస్తుతానికి ఏం వద్దులే.
ఆడో పిచ్చోడు నువ్వో పిచ్చోడు అది అమ్మాయి ముందు మతి మరపు అంటేనేమో గూగుల్ మ్యాప్స్ ఎంతమంది ముందు మన రూట్ మ్యాప్ అడిగా ఏదైతేనే నేను వేరే ఊరు వెళ్ళడానికి రూట్ మ్యాప్ అడిగా. ఆ రూట్ మ్యాప్ గురించి చెప్పడానికి గూగుల్ మ్యాప్స్ వాడండి అని చెప్పింది. రెండోసారి ఏమో తల్లి కాంది ఏదో నేను మామ కంటే మా అమ్మ కనటం పడ్డది దానికి, అందుకే మా వైఫ్ కన్నా. మా అమ్మకేమో పిచ్చిందంటవా నరుస్తున్నాడా అండి? చాలా ఉంది. అవును నిన్ను భరిస్తున్నా తెలుస్తా అందరికి. ఏంటి ఎతుకుతున్నావు? చెప్పి తెచ్చవలేదని ఊరు వెళ్తున్నాం అని చెప్పాం కదా, డైపర్లు కానీ అవి కానీ ఏమో ఒకటి పడేయడానికి కవర్లు కావాలి ముందు ఎత్తుక్కోకుండా కవర్లు వాంతైనా కక్కుకోవడానికి మెయిన్ అద్దం, వ్యాజలిన్, లిప్ బామ్. 10 రూపీస్ తర్వాత 50 రూపీస్ దంట. అదే మన ఇంట్లో ఉంది కదా, దానికన్నా కొంచెం పెద్ద మన ఇంట్లో ఉంది అంతే ఉంది అని 10 రూపీస్ తెచ్చి. చాలు అంటే 10 days కాబట్టి సరే. అద్దం ఓపెన్ చేసి పగిలిందా మంచిగా ఉంది. అయితే అక్కడే కొనుక్కోవచ్చు ఏముంది. 70 రూపీస్ మంచిగా అద్దం. 70 20 25 ఉంది దీని మీద. మనగోడు తక్కువకి ఎత్తాడు కదా, ఆయన ఉండి కదా ముస్లిమ్స్, ఆయన గాజులు కొంటాం ఐడియా ఉందా? ఏంటన్నా ఇక్కడ ఏంటి అంటాడుగా ఆయన. మంచి కామెడీ, మంచోడు ఆయన. ఒకసారి ఇదే చిన్న కాస్ట్ వెళ్తే 50 రూపాయలు అన్నాడు. పెట్టి మొత్తం అంటే 50 పెట్టి మొత్తం వచ్చిందా అమ్మా ఒకటే అమ్మా అంటే చాలా మంచి ఆయన. స్లాంగ్ బాగుంటుంది. ముస్లిమ్స్ తెలుగే గురించుకొని మంచిగా మాట్లాడతారు ఆయన. ఏంటన్నా నువ్వు అంటాడు. ఇట్లయితే తోమేసుకున్నాను మీ సర్దేసి ఇంక ఇప్పుడైతే ఫుడ్ వీడియో ఒకటి చిన్నది చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అసలు ఫుడ్ వీడియోస్ తీసి చాలా రోజులు అయిపోయింది అనమాట. ఒకటైనా అప్లోడ్ చేయడానికి కూడా లేదనమాట. అందుకనే ఒకటైనా చేద్దాంలే అని ఫిక్స్ అయ్యామన్నమాట. ఇప్పుడు ఇంకా ఫుడ్ వీడియో మీద ఇప్పుడు మొదలు పెట్టాలి. ఈరోజు డిన్నర్కి అయితే స్వీట్ పొటాటో టిక్కీసే చేసేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే స్వీట్ పొటాటో సత్తయ్య గారు వాళ్ళు వస్తూ తీసుకొచ్చారు కదా, తర్వాత చేసుకోవడానికి కుదరలేదు. అసలు నేను అడిగానని చెప్పి అక్కడ నుండి మోసుకొచ్చారు. మళ్ళీ అవి పడేయడం అసలు ఇష్టం లేక ముందైతే ప్రిపరేషన్ చేసేసుకున్నాం అనమాట. స్నాక్గా చేసుకుందామంటే మళ్ళీ స్నాక్ ఏవి తిని నైట్కి తినలేము. అందుకని ఇంక ఇప్పుడు డిన్నర్ కింద తినేసి ఊరుకుందాంలే అని ఇప్పుడే చేసుకుంటున్నాము. ఇంకా అవుతూ ఉందన్నమాట, అయిపోతే తినాలి. యాక్చువల్లీ మన ఛానల్లో స్వీట్ పొటాటో టిక్కీస్ షార్ట్ వీడియో అయితే ఉంది, కానీ ఫుల్ లెంత్ వీడియో కూడా తీద్దాం అనుకున్నాము. అంటే రీసెంట్గా చిట్ చాట్ వీడియో స్టార్ట్ చేసాం కదా, నేను మా ఆయన కలిసి వంట చేసేటట్టు. సో ఇంకా అందులో అట్లా చేద్దామనేసి స్టార్ట్ చేసాము. వీడియో అయితే చాలా బాగా వచ్చింది. అది ఈలోపే అప్లోడ్ అవ్వచ్చు లేదా లేట్గా అప్లోడ్ అవ్వచ్చు. కన్ఫర్మ్ మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా నైట్ డిన్నర్ టిక్కీస్ తిని ఊరుకుంటున్నాం. అసలు పాటలు అంటే మా ఆయనకి అంత ఇష్టము, వీడికి కూడా అంతే పిచ్చున్నట్టుంది. రైమ్స్ కూడా ఇంత ఇంట్రెస్ట్గా ఒక చోట నుంచొని కూర్చొని చూడ్డు, ఇల్లంతా తిరుగుతూ పరిగెడుతూ చూస్తాడు. ఎన్నిసార్లు పిలిచినా పలక్కుండా ఇక్కడ చూస్తున్నాడు అనమాట. ఇంకా నేను ఎన్నిసార్లు పిలిచినా రాలేదు, వాళ్ళ నాన్న పిలవంగానే వచ్చాడని నా ఎక్స్ప్రెషన్ అలా పెట్టా. నోరు దేరు పట్ట, నోటితో కూడా పిలుచుకో అనాలా అను. అది నవ్వియాలి బాబు గారు నోరు తెరవాలంటే. ఎంతమంది కష్టపడాలి వస్తుంటారు నీకోసం. ఇంకా పని అంతా అయితే ఇప్పుడే అయిందనమాట. రిక్కి ఆల్మోస్ట్ నిద్రకు వచ్చాడు, కానీ ఆల్రెడీ నిద్రపోయినోడే లేచాడు. మళ్ళీ నిద్రపుచ్చుతున్నాను. అసలు బాబోయ్ ఎడిటింగ్ అయితే అస్సలు కావట్లేదు. ఎందుకంటే ఒక్క రోజు వీడియోనే 1.5 గంట అట్లా కూడా వచ్చినాయి అనమాట. అందుకనే పార్ట్స్ చేసి 3 parts అట్లా కూడా పెడుతున్నాం మేము. నా ఫోన్లో తీసుకున్నాం, ఆయన ఫోన్లో కూడా తీసుకునేసరికి ఏమైందంటే ఏది ముందు ఏది వెనక అన్నది కూడా చూసుకోవాల్సి వస్తుంది అనమాట మెయిన్గా. అసలు ఎడిటింగ్ అప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒకటే ఫోన్లో తీస్తే కంటిన్యూషన్ అట్లా మంచిగా వచ్చేసిద్ది వీడియో. ఇట్లా 2 phonesలో చేసినప్పుడు ఏంటంటే వీడియో డిస్టర్బెన్స్ వచ్చేసిద్ది అనమాట, ఏది ముందు ఏది వెనక అన్నట్టు. అసలు నేను ఇవాళ ఎడిటింగ్ చేద్దామని కూర్చున్నా, కానీ జస్ట్ ఆ వీడియోలో ప్లేస్మెంట్కే ఆ ప్లేస్మెంట్ ఎడిట్ చేసుకోవడానికి నాకు 1 గంట పట్టింది. ఇంకా నాకు మూడ్ ఆఫ్ వచ్చేసింది. పైగా
ఏం చెప్పాలో కూడా అర్థం కాక మొత్తం ఆయనని ఇవాళ డబ్బింగ్ చెప్పేసుకోమంటే ఇంకా ఆయన చెప్పారనమాట. రేపు నేను ఎడిట్ చేయాల్సిన డే వ్లాగ్ అయితే 1:09 నా దాంట్లోనే ఉంది. ఇంకా మా ఆయన దాంట్లో కూడా ఎన్నో కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా యాడ్ చేయాలి. కాకపోతే సింగిల్ పార్ట్ పెట్టకుండా 2 పార్ట్స్ పెట్టాలి. ముందు రేపు ఎడిటింగ్ మొదలు పెట్టాలన్నమాట, లేదంటే అస్సలు ఇప్పుడు పని అయ్యేది కాదు. లేదంటే డే వ్లాగ్స్ అంటే నేను ఒక వారాన్ని ఒక్క రోజన్నా కూర్చొని చెప్పేయచ్చు, ఎందుకంటే రెగ్యులర్గా ఇట్లా డైలీ మాట్లాడేస్తా కదా డైరెక్ట్. జస్ట్ ఏమన్నా ఎక్కువ మాట్లాడినా తక్కువ మాట్లాడినా స్కిప్ చేయడం లేదా క్రాప్ చేయడం ఇలాంటివి చేసేయడమే, కాబట్టి వెంటనే అయిపోతాయి. 10 మంది కలిసి వెళ్ళినప్పుడు ఒక్కొక్కళ్ళం ఒక్కో చోట ఉంటాం, ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి మాట్లాడుతూ ఉంటాం, బ్యాక్గ్రౌండ్ వేరే వాళ్ళు ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అండ్ సాంగ్స్ మ్యూజిక్ ఇవన్నీ వస్తాయి, అవన్నీ మ్యూట్ చేసుకోవాలి, ఎందుకంటే అసలు కాపీరైట్ ఇష్యూస్ మెయిన్ కదా. అందుకని అసలు ఎంత ఇబ్బంది అయిపోతుందంటే, కాకపోతే ఇలాంటి డే వ్లాగ్స్ అంటే ఇట్లా అవుటింగ్ వ్లాగ్సే మంచిగా వెళ్తాయి కాబట్టి కొంచెం కష్టం ఉన్నా కూడా ఇంకా అలా చేసుకుంటున్నాం అనమాట. కానీ వీడియోస్ మాత్రం మస్తుగా వచ్చినాయి, చూసే కొద్దీ ఇంకా చూడబుద్ధి అవుతుంది మాకు కూడా. ఇంకా ఎడిటింగ్ చేస్తున్నాం కదా, ఇంకా వాళ్ళతోనే ఉన్నాం అన్న ఫీల్ అయితే అట్లానే ఉంది. ఇవన్నీ ఎడిట్ అయ్యేలోపు మళ్ళీ మేము ఎట్లానో కలిసే బయలుదేరుతాం కాబట్టి బయటికి మళ్ళీ వచ్చాక ఆ ఎడిటింగ్ మొత్తం చేసుకోవాలి, అప్పుడు ఉంటుంది ఇంకా మెయిన్. ఇంకా ఈ రోజుకైతే ఇవే సంగతులు. ఇంకా ఈ రోజుకైతే ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.